గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి వాళ్ళు ముందు వరుసలో కూర్చుంటారు. చోటు కమ్ ఆన్ ఫ్రెండ్స్, సిట్ హియర్. స్టూడెంట్స్, మారిన మన ఫ్రెండ్స్ కి వెల్కమ్ చెప్తూ గివ్ దెం ఎ బిగ్ హ్యాండ్. ఏ భాస్కర్, అర్జెంట్ గా దిలీప్ ని వాడి గ్యాంగ్ ని తీసుకు. నేను మొదటి రోజు క్లాస్కి వచ్చినప్పుడు మీతో ఏమన్నాను? తెలుగు మనకెందుకు, వ్యాకరణం వల్ల మనకు ఉపయోగం ఏమిటి అన్నాను. అవునా కాదా? తెలుగు మనకి తల్లి లాంటిది, అందుకే దాని మాతృభాష అన్నారు. కూర్చో. అలాంటి మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే మన తల్లిని మనం అవమానించినట్లే, అమ్మని అమ్మగా పరిచయం చేయడానికి మనం సిగ్గుపడినట్లు. ఇది ఎవరైనా హర్షిస్తారా? ఇది ఎవరైనా శభాష్ అంటారా? తెలుగు నేర్చుకోవాలి సార్, కానీ వ్యాకరణం బోర్. భోజనం మాత్రం బోర్ కదే. వ్యాకరణ శుద్ధిగా తెలుగు నేర్చుకోకపోవడం అంటే అమ్మ ప్రేమను పూర్తిగా పొందనట్లేరా? అలాంటి వాళ్ళు అనాథలతో సమానం. నువ్వు అనాథగా ఉంటావా? తల్లి ప్రేమ నీకు వద్దా? కావాలి కదా? అంటే వ్యాకరణం కావాలి కదా? నేర్చుకుంటావా? నేర్చుకుంటా. కూర్చో. జీవితంలో మనం ఎంత సాధించినా, ఎంత పైకొచ్చినా సరే, దానికి అంతటికీ గట్టి పునాది మధురమైన మన తెలుగు భాష. మాస్టర్ తెలుగు భాష గురించి ఎంత బాగా చెప్పారా? అవునరా. దిలీప్, నేను డిఆర్ తీసుకురమ్మన్నారు. చాలా ముఖ్యమైన పని ఉంది, పద వెళ్దాం. నేను రాను. ఏంటి కబురు చేసింది డిఆర్? వెళ్ళి చెప్పండి నేను ఇక రాను అన్నానని. ఆయన మాట కాదనే ధైర్యం వచ్చిందా నీకు? పద ముందు. రారని చెప్తుంటే వినపట్టంలా? మధ్యలో నువ్వెవరు? వీళ్ళ మాస్టర్ పేరు రాజకుమార్. చాలా పోస్టల్ అడ్రస్ కూడా కావాలా? అయ్యి పంతులు, డిఆర్ అంటే ఎవరో తెలియకుండా మాట్లాడుతున్నావు, జాగ్రత్త. డిఆరా వాడి బాబా? అవసరం ఉంటే వాడినే ఇక్కడికి రమ్మను. I want to meet the master. సార్ డిఆర్ వచ్చాడు. డిఆర్ఏ వచ్చాడా? క్యాంపస్ లోకి వచ్చాడు. ఆల్ రైట్. రాజా, వాడే ఆ మాస్టర్. ఆ హంతకుడా ఈ మాస్టర్? జైల్లో ఉండాల్సిన వాడు ఎక్కడున్నాడా? డిఆర్ అంటే దేవరాజా. చూడు మిస్టర్ డిఆర్, ఈ కాలేజ్ నీ అడ్డా కాదు. నీ దాదాగిరి గూండాగిరి కాలేజ్ అవతల పెట్టుకో, ఇక్కడ కాదు. ఇక నుంచి నా స్టూడెంట్స్ నీ క్రిమినల్ యాక్టివిటీస్ కు వాడుకున్నా, తిరిగి ఈ కాలేజీలోకి అడుగు పెట్టినా ఇక్కడి నుంచి వెళ్ళావు. జరిగేది వేరే. పో ఇక్కడి నుంచి. Get out! బ్రూస్ లీ, జాకీ చాన్ ఇద్దరిని జాయిన్ చేస్తే మీరయ్యారనిపిస్తుంది. ఎంతో పవర్, ఎంతో పేరున్న మీరు నిన్న కాలేజీలో ఆ మాస్టర్ గారిని చూసి వెనక్కి వచ్చేయడం ఏం బాగలేదు బాస్. అవును డిఆర్, ఆఫ్టర్ ఆల్ అప్పాలు చెప్పుకునే ఆ తెలుగు పంతులు గారిని అలా వదిలేసి వచ్చేయడం, గుర్ర కుంకలా ఉన్న తెలుగు మాస్టర్ గారిని చూసి నువ్వు భయపడ్డమా?
వాడెవడో నీకు తెలియదు. నేనెందుకు తిరిగి వచ్చానో నీకు అర్థం. అనవసరంగా మాట్లాడుతూ యువర్ ఆర్డర్ సార్. 1 కాఫీ. ఓకే సార్. నిజమైన ప్రేమికులు ప్రపంచానికి కానీ పెద్దవాళ్ళకి కానీ భయపడకూడదు. అసలు ప్రేమ అంటే మా మాస్టర్ గారు వస్తున్నారు. మన ఇద్దరం ఒకరికొకరు తెలియనట్టుగా ఉండాలి. ఓకే? ఇదేంటి ఇప్పుడే కదా ప్రపంచానికి పెద్దవాళ్ళకి భయపడకూడదని పెద్ద డైలాగ్ చెప్పా. ఏమంటే భయం కాదు, భక్తి. భక్తి అంతే. హాయ్ దిలీప్. Hello, sir. ప్లీజ్ హాయ్. హాయ్. నీకేదో కంపెనీ ఉన్నట్టుంది. అబ్బే ఏం లేదు సార్, నేను ఒక్కనే వచ్చాను, ఒక్కనే కూర్చున్నాను, ఒక్కనే. మరి అబ్బే తను ఎవరు నాకు తెలియదు సార్. ఇస్ ఇట్? సారీ మిస్, ఐ హావ్ మిస్టేకెన్ యు. ఇట్స్ ఓకే. ఇదేంటయ్యా 2 స్టారీస్ తాగుతున్నావు? ఏం లేదు సార్, కొంచెం స్పీడ్ గా తాగుదామని. బై ది వే దిలీప్, నేను రంగారావు గారిని మీట్ అయ్యాను. రంగారావు వాళ్ళ అమ్మాయి నీకు ఇవ్వడానికి ఆయనకి ఏం అభ్యంతరం లేదట. సార్. సో ఆ అమ్మాయికి నువ్వు ఎలాగో నచ్చావు, నువ్వు వాళ్ళకి నచ్చావు కాబట్టి మంచి ముహూర్తం చూసుకుని దిలీప్? పెళ్లి చేసుకోవడం. నువ్వు నన్ను కాక ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ప్రియా ఇదంతా నాకు నాతో తెలియదు. ప్రేమ ప్రియా కబురు చెప్పి కట్నం డబ్బు కోసం మరో అమ్మాయిని పెళ్లి ప్రియా, చేసుకుంటావా? నేను చెప్పేది విను. నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు. నాకు అలాంటి నేనే ఉద్దేశం లేదు, విన్ను. ప్రియా. నన్ను వదలు. ప్లీజ్ లిసన్. మీరు ఒకరికొకరు తెలియదు, మీరిద్దరూ ప్రేమించుకోవడం లేదు. మీరంతగా మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం ఉంది. యూ షుడ్ హ్యావ్ ది గట్స్. అందులో నేను మీ శ్రేయోభిలాషిని, నా ముందు మీకు భయం ఎందుకు? సో మీరిద్దరు చూడముచ్చటగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. యూ మేక్ ఎ వెరీ గుడ్ పేర్. హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద ఇంటరప్షన్. యూ కెన్ హ్యావ్ ఇట్. Bye. కూర్చో, ఇది క్లాస్ రూమ్ కాదు. Yes, sir. దట్స్ ఇట్. ప్లీజ్. చూసావా, ఆయన మాస్టర్ అయ్యండి స్టూడెంట్స్ తో స్టూడెంట్ లా కలిసిపోతారు. మీరు ఒకరికొకరు తెలియదు, మీరిద్దరూ ప్రేమించుకోవడం లేదు. మీరంతగా మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం ఉంది. యూ షుడ్ హ్యావ్ ది గట్స్. అందులో నేను మీ శ్రేయోభిలాషిని, నా ముందు మీకు భయం ఎందుకు? సో మీరిద్దరు చూడముచ్చటగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. యూ మేక్ ఎ వెరీ గుడ్ పేర్. హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద ఇంటరప్షన్. యూ కెన్ హ్యావ్ ఇట్. Bye. కూర్చో, ఇది క్లాస్ రూమ్ కాదు. Yes, sir. దట్స్ ఇట్. ప్లీజ్. చూసావా, ఆయన మాస్టర్ అయ్యండి స్టూడెంట్స్ తో స్టూడెంట్ లా కలిసిపోతారు. భాసమానమగు కేసరి ఈయన తృణంబు మేయునే. అంటే సింహము ఏనుగు కుంభస్థలాన్ని తింటుందే తప్ప గడ్డి మేయదు అని భర్తృహరి భావం. ఆ మహాకవి సంస్కృతంలో రచించిన ఈ శ్లోకాలను పరవస్తు చెన్నై సూరి తెలుగులో ఎంతో చక్కగా అందంగా అనువదించారు. అర్థమైందా కాంచన? గెట్ అప్. క్లాస్ అయిన తర్వాత నాకు ఒకసారి కనిపించు. హాయ్. సార్ మీరు నన్ను కలవమన్నారు. క్లాస్లో ఏమిటా పిచ్చి గీతలు? సార్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. పేజ్ నెంబర్ 3. నాకు మీరంటే సార్ పేజ్ తెచ్చండి. నెంబర్ 6. నేను మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను. చూడు కాంచన, సార్ నువ్వు చేసిన ఈ పనికి నీ మీద నాకేమాత్రం కోపం రావట్లేదు, పైగా నవ్వు వస్తుంది. ప్రేమ అంటే ఏమిటో తెలియని వయసు నీకు. ఆకర్షణ, ఇష్టం, సరదా వీటన్నిటిని ప్రేమ అనుకుని పొరపడుతున్నాను. నీలాగా చాలా మంది టీనేజర్స్ దీన్ని ప్రేమ అనుకుని పొరపడిపడి తప్పు చేస్తున్నారు, తప్పటడుగులు వేస్తున్నారు, జీవితాలనే పాడు చేసుకున్నారు. సార్ అది నేను మాస్టర్, నేను స్టూడెంట్. మన మధ్య గౌరవం, అభిమానం, స్నేహం ఉండాలి తప్ప ఇలాంటి ప్రేమ గీమ అనేవి చోటు చేసుకోకూడదు. ఇదంతా నీకెందుకు చెప్తానంటే నువ్వు ఇంకా జీవితాన్ని పూర్తిగా చదువుకొని చిన్నదానివి. సార్ నేను యు ఆర్ జస్ట్ ఎ కిడ్. పాపం లైలా లెవెల్లో ప్రేమిస్తే ఆయన సింపుల్ గా కిడ్ అనేసి ఏంటి? ఇంకా నయం పాల సీసా తెచ్చి నోట్లో పెట్టాలి. మరోసారి కాంచనా జోలికి వెళ్ళిందనుకో
ఉయ్యాల్లో పడుకోబెట్టి ఈ కంటి పాపకు జోలపాటు పాడెట్టారు జోజో. బాయ్.